ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్లు కూడా మానేసి చాలా మంది సినిమా ఆర్టిస్టులు చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో, ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గం తిరిగి చాలా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిలో నాతో పాటు ఉన్నారు ఒక గెస్ట్, ఒక యాక్టర్, ఒక గ్రేట్ కమెడియన్ సప్తగిరి గారు. హలో సప్తగిరి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఇప్పుడే చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరనుకున్నా అది ప్రజలు నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నయ్యగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని కూడా అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇప్పుడే చిరంజీవి గారు ట్వీట్ చేశారనమాట. ఎలా అనిపిస్తుంది సప్తగిరి గారు ఈ విక్టరీ? హ్యాట్స్ ఆఫ్ టు మా మెగాస్టార్ చిరంజీవి గారికి అండి. నిజంగా ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆ ట్వీట్ లో ఎంత అర్థం ఉందంటే, ఒక్క వర్డ్ నిజంగా ఆయన మనస్సు నుంచి ఎంతో హానెస్ట్ గా, ఎంతో ఆనందంగా ఉంటూ ఆ వర్డ్స్, ప్రతి ఒక్క వర్డ్ ఆ ట్వీట్ లో కనబడుతుంది. నిజంగా మనసున్న మహారాజుకి, మనసు తెలిసిన మహారాజు చేస్తున్న ట్వీట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి చిరంజీవి గారికి. మేము కూడా నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఏప్రిల్ మే నెలల్లో ఎంత ఎండ ఉందో ఆ ఎండను సైతం లెక్క చేయకుండా డోర్ టు డోర్ ప్రచారం చేసినందుకు ఈ రోజు వన్ సైడ్, ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ చూస్తున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. నిజంగా దేవుడు ఉన్నాడు అనే దానికి ఈ విజయం ఒక గొప్ప నిదర్శనం. బట్ సప్తగిరి గారు, మీరు కూడా చాలా నియోజకవర్గాలలో చాలా కష్టపడి తిరిగారు అండ్ చాలా మంది షూటింగ్లు కూడా మానుకొని చాలా కష్టపడ్డారు ఆయన కోసం అండ్ మెగా ఫ్యామిలీ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కోసం. అండ్ ఎలా అంటే ఇంత విక్టరీ వస్తుంది, ఇంత భారీ మెజారిటీ, అండ్ ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తీసుకోలేని ఒక పొజిషన్కి వచ్చేసింది. అంటే 12-13 సీట్లకే పరిమితమైంది. దాదాపు 21 క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు జనసేన. ఏమనిపిస్తుంది ఈ విక్టరీ చూస్తే? ఇది నిజంగా ఒక అతిశయోక్తిలా ఉందండి, ఒక నమ్మశక్యం కాని విజయంలా ఉంది. ఇది ఇంత ప్రజలు ఇంత సైలెంట్ ఓటింగ్ వేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇది కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఫీట్ అండి. చరిత్రలో ఎప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకోసం అంటే అదే ఇందాక మన మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈసారి తగ్గి ఆయన ఎవరెస్ట్ శిఖరం పైన కూర్చున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మేము తిరిగిన ప్రతి చోట, అంటే నేను చాలా రూరల్ ఏరియాలకు వెళ్ళానండి, పిఠాపురం కావచ్చు, చాలా ఏరియాలు, అక్కడ వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఒకటేనండి, ఈసారి చూసేద్దామండి అనే ఒక ఓటు నాకు బలంగా వినపడింది. అంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏమనిపించింది మీకు? అంటే మీకు షేర్ చేసుకుంటారు కదా సినిమా వాళ్ళు, మీరు మీతో ఏదన్నా షేర్ చేసుకుంటారు, అంత ప్రజా వ్యతిరేకత ఏం కనిపించింది? మీరు రూరల్లో తిరిగారు కాబట్టి. ప్రజా వ్యతిరేకత ఏం కనపడిందంటే, నాకు తెలిసినంత వరకు మాత్రం మద్యం విషయం, ఇసుక విషయం చాలా గొప్పగా దెబ్బ కొట్టింది అన్నది. వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఈ మద్యం, ఈ ఇసుక అనేది కింద బిలో పూర్ నుంచి ఒక మిడిల్ క్లాస్ వరకు ఎంత అవసరం అన్నది, వాళ్ళు ఎంతలా దానికి కట్టుబడి ఉంటారు అనే దానికి, వాళ్ళ వ్యతిరేకత ఏ విధంగా ఉంది వాళ్ళ పైన అనే దానికి ఈ విజయం 100% నాకు అక్కడ కనపడిందండి. అంటే ఆ బీర్లు తాగలేకపోతున్నాం అంటే ఓపెన్ గా చెప్తున్నాను నేను, ఈ మాట చెప్పొచ్చు. మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు ఇసుక లేదు, ప్లస్ ఇవన్నీ ఎక్కువ చెప్పారండి. ప్లస్ ఇంకో విషయం కూడా ఏంటంటే, ఓపెన్ గా చెప్తున్నాను, మత మార్పిడి అనేది కూడా చాలా బలంగా పనిచేసిందండి. ఓకే, ఇది రూరల్ ఏరియాలో చాలా బలంగా పనిచేసింది. ముఖ్యంగా మీరు తిరుపతి వాసులు కాబట్టి నిజంగా మీ జిల్లా వైసీపీకి కంచుకోవడం చెప్పుకోవచ్చు, చిత్తూరు జిల్లా. అలాంటి జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేసిందంటే ఏం గమనించారు? ఎక్కువ తిరుమల తిరుపతి గురించి చాలా మంది చెప్పారు కూడా, మీరు అది కాకుండా ఏం చెప్తారు? ఇదేనండి, కేవలం ఒకటే మాట, మద్యం ఇసుక అనేది 100%
ఇంత ఇంత ఘోర పరాజయానికి కారణం అండి. అంటే వాళ్ళ ఓన్ బ్రాండ్లు పెట్టడం, ఆ మద్యం తాగించడం. అంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆ ఏం మాట్లాడితే ఏం ఇక్కడ మాక్సిమం నేను చెప్పడం అంటే ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని ప్రజలు కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కేసులు. చెప్పాలంటే. కేసుల విషయం కావచ్చు, వాళ్ళకి ఎదురు తిరిగితే ఏమవుతుంది అనేది కావచ్చు, ఇవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఆ భయాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేదండి, మనసు లోపల పెట్టుకున్నారు. వెళ్ళి పోలింగ్ రోజు ఆ 4 పరదాల మధ్య వాళ్ళ భయాన్ని ఓపెన్ అయిపోయి జనసేన గుర్తుపైన టీడీపీ గుర్తుపైన గుద్దేశారంటే. అవును, అందరం చూసాం. మీ ఊరు పక్కనే చంద్రగిరి నియోజకవర్గంలో నాని గారిని ఆల్మోస్ట్ ఇంకా అసలు ఆయన లేరేమో అనుకున్న పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన మీద దాడి కూడా ఆ రోజు. అవునండి, ఆ రోజు నిజంగా ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరగడం అనేది ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాని గారు ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళిపోయారు, మీరు గమనించే ఉంటారు. అవును, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు నిజంగా చాలా భయం వేసింది. సో దేనికైనా దేవుడు అనేవాడు ఉంటాడు, చూస్తాడు కదండి దేవుడు. అంటే గెలిపోవటములు అనేది ఏ పార్టీలకైనా కామన్, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత ఇంత దారుణమైన ఘోర పరాజయం అనేది మూటగట్టుకున్నారు కదా. అది అది చాలా మందికి అసలుకి ఎలా ఉందంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా, ఇంత యాంటీ ఓటింగ్ అనేది ఎందుకు పడింది అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా అయిపోయింది అనమాట ఈరోజు. అంటే యాంటీ అనేది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అండి, రకరకాల పథకాలు పెట్టచ్చు, ఇవి కావచ్చు, ప్రజలకి మభ్య పెట్టచ్చు, ఇవన్నీ రాజకీయ పరంగా జరిగేవి, రెగ్యులర్ గా జరిగేవండి. కాకపోతే వైసీపీ అంటే ఒక తెలియని భయం ఏర్పడింది, వీళ్ళు ఏం చేసేస్తారో అనే భయం. ఆ భయం ఈ రోజు ఓటు రూపంలో చూపించారండి. మిగతావన్నీ కామనే, మద్యం కావచ్చు, ఓటు కావచ్చు. అంటే వాళ్ళకి ఎదురు తిరిగితే ఏం చేసేస్తారో, మనుషుల్ని ఏం చేసేస్తారో. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఎంతో మంది మహిళలు కనపడకుండా పోయారంటే దాని అర్థం ఏంటంటే ఆ ఉమెన్ ట్రాఫికింగ్ లో అవన్నీ జరిగాయంటే ఎంత భయం ఉండాలండి. ఓకే, మహిళలు కనపడకుండా ఉమెన్ ట్రాఫికింగ్ ఇట్లా తరలిస్తున్నారు, కొంతమంది కనపడడం లేదు అనేది ఎంత భయం గొప్పే విషయం అది. ఐ థింక్ సినిమా ఇండస్ట్రీ అంతా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తున్నారు, వాళ్ళ విషెస్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన గెలవటం, ఆయన గెలిపించుకోవటం మన ధర్మం, మన బాధ్యత అని చెప్పి చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పిఠాపురం అండ్ జనసేన క్యాండిడేట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏమి ఆశించరు ఆర్టిస్టులు. ఎందుకంటే ఒక పార్టీకి ఏదో 5 సంవత్సరాలు మనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మనం ఏదో అనుకుంటారు కదా, అదేముండదు. సినిమా ఆర్టిస్టులు ఏంటంటే ఎంతసేపు ఉన్నా కానీ స్వలాభం కోసం చెయ్యరు, వ్యక్తిగతంగా మనిషి నచ్చి మనిషి అమితంగా ప్రేమిస్తేనే చేస్తారు. సో మీరు ఏ విధంగా చేశారు? అంటే మీరు అంటే ఏదైనా ఆశించారా? చాలా ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు సేవలను అందించి మీరేమైనా ఆశించి చేశారా, లేకపోతే ఆయన మీద ఏమి ఇష్టంతో చేశారంటే ఏమని చెప్తారు మీరు? సార్ ఆశించడానికి ఏముంది సార్, మా టాలెంట్ కి తగ్గట్టు మాకు అవకాశాలు వస్తున్నాయి, మేము ముందుకు నడుస్తున్నాం. ఇండస్ట్రీలో టాలెంట్ డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఎవరో రికమెండ్ చేసి ఎవరికి ఎటువంటి అవకాశాలు రావు, ఉండదు. అవును, సో అది కాబట్టి మా టాలెంట్ ఉంది, మాకు అవకాశాలు వచ్చాయి. సో వ్యక్తిగతంగా మేము కోరుకునేది ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు, నేను జస్ట్ ఒక చిన్న విషయం మీకు తెలిసే ఉంటుంది, నా సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అవునండి, అక్కడ నేను చేసినటువంటి సాయం చాలా చిన్న సాయం అండి. నా సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి నేను కాటమరాయుడు అనే టైటిల్ పెట్టుకున్నాను. ఆయన కాటమరాయుడు అనే సాంగ్ పాడాడు కాబట్టి నేను ఆ టైటిల్ పెట్టుకున్నాను. మళ్ళీ ఆయనకు అవసరమైతే నన్ను అడిగారు, బ్రదర్ ఈ మాదిరి ఈ సాంగ్ ఈ టైటిల్ నాకు కావాలి అంటే నేను ఏ మాత్రం సంకోచించుకున్నా సార్, మీరు పెట్టిన టైటిల్ మీ నోటి వెంట వచ్చిన టైటిల్ అని ఆయనకి ఇవ్వడంతో దానికి నాకు ఆయన కృతజ్ఞతగా నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏం కావాలి, నేను అడిగిన వెంటనే నాకు ఈ సహాయం చేసావని. నేను చేసింది వెంట్రుకవాస అయితే ఆయన నాకు కొండంత చేశారు. అదే సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతకన్నా ఒక గొప్ప వ్యక్తి ఉంటాడా అండి? ఆ రోజు ఆ సినిమా ఎంత విజయం సాధించిందో నాకు తెలుసు, ఎంత కలెక్షన్ చేసిందో నాకు తెలుసు, దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎంత లాభపడ్డారో నాకు తెలుసు. సో నేను చేసిన వెంట్రుకవాస సహాయానికి ఆయన కొండంత సహాయం అన్నది అంతకన్నా హృదయం ఉన్న వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి ఉంటారా అంటే. సో దీంతో వన్ సైడ్ అంటే ఎవరైనా సరే అంటే పవన్ కళ్యాణ్ గారితో ఓపెన్ గా చెప్పాలంటే లవ్ లో పడిపోతారు అంతే. ఆయనతో ఒక్కసారి, ఎందుకంటే ఆయన కూడా మాలాగా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న కష్టాలు తెలుసు, వాళ్ళ మనస్తత్వాలు తెలుసు, వాళ్ళ ఆలోచన విధానం తెలుసు, వాళ్ళు ఎటువంటి వారికి సంతోషంగా ఉంటారనే ఇవన్నీ తెలుసు కాబట్టి మాలాంటి వారికి ఆయన ఎప్పుడు అండగా ఉంటారండి. సో సప్తగిరి గారు, అంటే పవన్ కళ్యాణ్ అనే నేను కొన్ని కోట్ల మంది కళ అనుకోండి, ఇది వేరే విషయం.
అండ్ ముఖ్యంగా మీరు దగ్గరగా ఉంటారు, ఆయనతో యాక్ట్ చేశారు, మమేకమై ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలానో ఊహించుకుంటారు కదా, మీరు ఎలా ఊహించుకుంటున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారిని? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఊహించుకుంటున్నారా, ఒక హోంమంత్రిగా ఊహించుకుంటున్నారా? ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది, ఇలా ఉంటే ఆయనకు సెట్ అవుతుంది, ఈయన పర్ఫెక్ట్గా ఉంటారు అనేది ఏమన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా? 100% అండి. ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం చెప్తున్నాను, ఒక సినిమా చేస్తే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈ రోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈ రోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుంది నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టుగా ఒక డైలాగ్ ఉంది, బాక్స్ బద్దలైపోయింది. ఈ రోజు అదే అయింది అనుకోవచ్చు. ఇంకా అదంటే బాక్స్ బద్దల కన్నా ఎక్కువ మాట్లాడానండి. అది నా తెలిసి నేను ఒక 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లు చూసించాను. నాకు మెచ్యూర్డ్ అయిన తర్వాత, అంటే నేను ఒక మెచ్యూర్ ఒక ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఏంటి ఎలక్షన్లు ఏంటి ఇవన్నీ అని నేను గమనించే స్థాయికి వచ్చిన తర్వాత చూసిన ఎలక్షన్ లో ఇటువంటి వ్యక్తి ఇంకా చరిత్ర చూడదు, చరిత్రలో రాదండి. అవును. మీ స్టైల్లో ఈ ఒక డైలాగ్ చెప్పండి ఈ విక్టరీని చూసి. మీరు చాలా సినిమాలు చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు, చాలా మంచి డైలాగ్స్ చెప్తారు. ఈ విక్టరీ ఒక్కొక్కరి సుస్తు పోయించింది, గులాబ్ జాములు గలగల్లాడించింది అంటే దానికి తిరిగిలేదు. సో అండ్ ఇంకొకటి మీకు బాగా ఇష్టమైన బాలకృష్ణ గారు కూడా హ్యాట్రిక్ కొట్టారు, ఏం చెప్తారు? అయ్యో అసలు తిరగలేదు. నాకు యాక్చువల్ గా ఈసారి నేను సీట్ గట్టిగా ఆశించానండి. నిజంగా బాలకృష్ణ గారు నన్ను పిలిచి తమ్ముడు అర్థం చేసుకో, ఈసారి కాదు, నువ్వు చాలా చిన్న వయసుడివి, 100% నీకు చాలా భవిష్యత్తు ఉంది, నేను చెప్పినట్టు ఏంటనే ఆ తర్వాత నేను సరే గురుగారు మీరు ఎలా చెప్తే అలా అని నేను సైలెంట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ప్రచారాన్ని పిలిచారు కూటమికి, నేను వెళ్ళి ప్రతి చోట నా సాయి శక్తిలా నేను ఎంత సాయం చేయగల అంత సాయం చేశాను. సో ఈ రోజు ఈ వ్యక్తి అనే దాంట్లో నేను కూడా ఒక చిన్న ఉన్నత సాయం అందుకు ఆ వెంకటేశ్వర స్వామికి మరియు ఈ కూటమికి ఎప్పుడు రుణపడి ఉంటాను. సో సీట్ ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ఈసారి కూటమి నుంచి? అవును, సీట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి లాస్ట్ స్టేజ్ లో కొద్దిగా మిస్ అయింది. దానికి నియోజకవర్గం నుంచి సప్తగిరి గారు నేను చిత్తూరులో ఒక స్థానం నుంచి అడిగానండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక అడిగాను, చిత్తూరు ఎంపీ గానీ ఇంకొక అడిగాను. ఓకే, అది పెద్దలందరూ నన్ను కలిసి తమ్ముడు మంచి వయసు ఉంది నీకు, ఇప్పుడేమో తొందరపడద్దు, మేము చెప్పినట్టు వినన్నారు. రైట్ సార్, మీరు ఎలా చెప్తే అలా వింటాను, ప్రచారం చేయమన్నారు, చేశాను. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంత విక్టరీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం, అట్ ది సేమ్ టైం జన సైనికులు అండ్ ముఖ్యంగా మీరు తిరిగిన నియోజకవర్గాలు మమేకమైపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? ఇంతటి ఘన విజయాన్ని అందించిన అందరూ కూటమిని నమ్మి బలంగా ఆ మేనిఫెస్టోని నమ్మి సైలెంట్ ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానండి. ఇది గవర్నమెంట్ ని గెలిపించడం కాదు, ఇది కూటమిని గెలిపించడం కాదు, ప్రతి వ్యక్తి తనను తాను గెలిపించుకున్నాడు. ఈ గెలుపుతో తనను తాను గెలిపించుకున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఈ కూటమి వల్ల రేపు బంగారు భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెవలప్మెంట్ అండ్ సంక్షేమం రెండు కలిపి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్నాం. దానికి అందరూ సగర్వంగా జైకొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ఆల్ ద మెంబర్స్. అంటే జనసేనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, అండ్ గెలిచిన వారికి కూడా కంగ్రాచులేషన్స్ కూటమి అండ్ వైసీపీ నుంచి అండ్ బీజేపీ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.